మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దయచేసి పడుకునేటప్పుడు తల దగ్గర ఈ 6 వస్తువులను పెట్టకండి. దరిద్రం దాపురిస్తుంది, కష్టాల పాలవుతారు. 100కి 99 మంది చేసే అతిపెద్ద తప్పు ఇదే. ప్రతి మనిషి జీవితంలో అత్యంత ప్రధానమైనది, విడదీయరానిది మరియు ఎంతో అవసరమైనది నిద్ర. ఉరుకులు పరుగుల ఈ ఆధునిక జీవన శైలిలో కష్టమైన, సుఖమైన మన దైనందిన జీవితాలకు నిద్ర అనేది ఒక అద్భుతమైన విరామ చిహ్నం లాంటిది. పగలంతా శ్రమించి అలసిపోయిన దేహానికి, ఆలోచనలతో సతమతమయ్యే మనసుకు సాంత్వన చేకూర్చే ఏకైక మార్గం నిద్ర మాత్రమే. సర్వం మరిచిపోయే ఒక స్వల్పకాల మరణంగా నిద్రను అభివర్ణించవచ్చు. నిద్ర ముంచుకొస్తే ఎక్కడ, ఎలా, ఏ స్థితిలో పడుకుంటున్నామో కూడా మనకు తెలియదు. అందుకే నిద్ర సుఖమెరుగదు, ఆకలి రుచి ఎరుగదు అని మన పెద్దలు ఊరికి అనలేదు. నిద్రలో పేద, ధనిక, కులం, మతం లాంటి తరతమ భేదాలేవీ ఉండవు. అందుకే పదకవితా పితామహుడు అన్నమాచార్యులు తన కీర్తనలో నిందార రాజు నిద్రించు నిద్రయూ ఒక్కటే, అందనే బంటు నిద్రయూ ఒక్కటే అని ఎంతో అద్భుతంగా తీర్మానించేశారు. ఒక మనిషి ఆహారం లేకుండా కేవలం నీరు తాగుతూ నెల రోజులకు పైగా బ్రతికిన సందర్భాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. కానీ నిద్ర లేకుండా ఒక మనిషి కంటిన్యూగా 11 రోజులకు మించి బ్రతికి బట్టకట్టిన దాఖలాలు ఇప్పటి వరకు వైద్యశాస్త్రంలో ఎక్కడా నమోదు కాలేదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మానవ మనుగడకు నిద్ర ఎంత అవసరమో. మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరంలో జరిగే జీవక్రియలన్నీ ఎంతో విశేషమైనవి. అవి శరీరాన్ని మరింత దృఢంగా, ఆరోగ్యంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాయి. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన శరీరంలోని రోగ నిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. కండరాలు రిలాక్స్ అవుతాయి. దెబ్బతిన్న కణజాలాలు మరమ్మతులకు గురవుతాయి. నాడీ వ్యవస్థ బలపడుతుంది. మనం మెలకువగా ఉన్నప్పుడు మన మెదడు ఎన్నో ఆలోచనలు చేస్తూ చాలా శక్తిని వినియోగించుకుంటుంది. కానీ గాఢ నిద్రలో అటు మెదడుకు, ఇటు శరీరానికి శక్తి అవసరం పెద్దగా ఉండదు. ఆ సమయంలో కణ విభజనకు ఉపయోగపడే గ్రోత్ హార్మోన్లు, వాటికి శక్తిని అందించే రసాయనాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. నిద్రలో మెదడు పూర్తి విశ్రాంతి తీసుకోవడం వల్ల ఉదయం లేచిన తర్వాత ఆలోచన, విశ్లేషణ, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, భావోద్వేగాలు లాంటి మానసిక చర్యలన్నీ మళ్లీ యథావిధిగా ఎంతో చురుకుగా సాగే అవకాశం ఉంటుంది. అంతేకాదు, నిద్రలో మన జీర్ణ వ్యవస్థ కూడా చాలా నిదానంగా, క్రమబద్ధంగా పనిచేస్తుంది. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. గుండె పనితీరు మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నిద్ర అనేది జీవితానికి సరికొత్త ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుంది. నిద్ర మనిషికి ఎంత అవసరమో వైద్యులు పదే పదే చెబుతూనే ఉంటారు. నిద్రపోతున్న సమయంలోనే మనిషి శరీరం పునరుత్తేజమవుతుంది. కానీ ప్రస్తుత ఆధునిక కాలంలో మనిషికి నిద్ర కరువైపోతుంది. పని ఒత్తిడి, మానసిక ఆందోళనల వల్ల మంచి గాఢమైన నిద్ర దొరకటం అనేది ఈ రోజుల్లో చాలా అరుదైపోతుంది. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల పాటు తగినంతగా నిద్రపోకపోతే మనిషి తన ఏకాగ్రతను పూర్తిగా కోల్పోవటం జరుగుతుంది. చిన్న చిన్న విషయాలకే విపరీతమైన భావోద్వేగానికి లోనవ్వటం, మరింత చిరాకు, అనవసరమైన ఒత్తిడి, కోపం, విచారం, మానసిక అలసట వంటివి దరిచేరే అవకాశం 100కి 100% ఉంది. అయితే చాలామందికి ఈ రోజుల్లో సరిగ్గా నిద్ర పట్టటం లేదు. దానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా నిద్రలేమికి, తద్వారా మన జీవితంలో ఎదురయ్యే కష్టాలకు కారణమవుతున్నాయని వాస్తు మరియు సిద్ధశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మనం పడుకునేటప్పుడు మన తల దగ్గర పెట్టుకునే కొన్ని వస్తువుల వల్ల ఎంతో నెగటివ్ ఎనర్జీ వస్తుందని, దానివల్ల జీవితంలో కష్టాల పాలవుతారని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. పడుకునేటప్పుడు తల దగ్గర పొరపాటున కూడా కొన్ని వస్తువులను పెట్టకూడదు. రాత్రిపూట అయినా లేదా పగటిపూట అయినా సరే అస్సలు తల దగ్గర ఉంచకూడని ఆ వస్తువులు ఏమిటో, వాటి వెనుక ఉన్న కారణాలేమిటో ఇప్పుడు మనం అత్యంత వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కింద జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. ఇక విషయంలోకి వెళితే మొట్టమొదటిగా రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, మీరు ఎప్పుడు పడుకున్నా సరే మీ తల దగ్గర పొరపాటును కూడా వార్తాపత్రికలు, పుస్తకాలు, మ్యాగజైన్లు, నవలలు వంటి వాటిని పెట్టుకోకూడదు. చాలామందికి పడుకునే ముందు పుస్తకాలు లేదా న్యూస్ పేపర్స్ చదివి మంచి అలవాటు ఉంటుంది. చదవడం చాలా మంచిదే. కానీ చదివిన తర్వాత బద్ధకంతో వాటిని తలదిగ్గరో లేదా దిండు కిందో పెట్టి పడుకుంటూ ఉంటారు. ఇలా ఎన్నటికీ చేయకూడదు. హిందూ సంప్రదాయం ప్రకారం పుస్తకాలు, గ్రంథాలు విద్యకు అధిదేవత అయిన సరస్వతీదేవికి ప్రతీకలు. వాటిని తలదిగ్గర లేదా దిండు కింద ఉంచుకుని నిద్రించడం అంటే ఆ దేవిని అవమానించినట్లే.
అంతేకాకుండా పాత పుస్తకాలు, పేపర్లలో కంటికి కనిపించని డస్ట్ మైట్స్, ఫంగస్ ఉండే అవకాశం ఉంది. వాటిని తల దగ్గర పెట్టుకుని పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధిత అలర్జీలు వచ్చి నిద్రకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి వాటిని చదివిన తర్వాత వేరే ఎక్కడైనా ఒక టేబుల్ పైనో షెల్ఫ్లోనో పెట్టి పడుకోవాలి. వీటిని తల దగ్గర పెట్టి పడుకుంటే వాస్తు ప్రకారం ప్రతికూల ఫలితాలు వస్తాయి. జీవితంలో ఊహించని కష్టాలే ఎదురవుతాయి. అలాగే వంటగదిలో వాడే నూనె డబ్బాలను లేదా తలకు రాసుకునే నూనె సీసాలను కూడా ఎప్పుడూ తల దగ్గర పెట్టుకుని పడుకోకూడదు. అలా పడుకుంటే జీవితంలో తీవ్రమైన ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ధనం నీళ్లలాగా వృధాగా ఖర్చయిపోతుంది. నూనె అనేదే శనీశ్వరుడికి సంబంధించిన వస్తువుగా జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. దానిని తల దగ్గర ఉంచుకోవడం వల్ల మానసిక అశాంతి కలుగుతుంది. పైగా నూనె పొరపాటున ఉలికితే ఇల్లంతా జిడ్డుగా మారడమే కాకుండా కాలు జారి కింద పడే ప్రమాదం కూడా ఉంది. ఆ వాసన వల్ల మెదడుకు ప్రశాంతత లోపించి పీడకలలు వచ్చే అవకాశం ఉంది. పడుకునేటప్పుడు మనం ముఖ్యంగా గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే తల దగ్గర బూట్లు, చెప్పులు లేకుండా చూసుకోవాలి. ఎవరైనా తల దగ్గర చెప్పులను ఉంచి నిద్రిస్తే వారి పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయని, సమాజంలో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రం చెబుతోంది. మనం బయటికెక్కడైనా వెళ్ళినప్పుడు ఆ చెప్పులతో ఎన్నో అపరిశుభ్రమైన ప్రదేశాలు, మురికివాడలు తొక్కేసి వస్తాము. ఆ చెప్పులకు ఎన్నో రకాల బ్యాక్టీరియాలు, నెగిటివ్ ఎనర్జీ అంటుకుని ఉంటాయి. మనం ఎంతో పవిత్రంగా భావించే తలభాగం దగ్గర ఆ చెప్పులను పెట్టుకోవడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా మన దేహంలోకి ప్రవేశిస్తుంది. మనం ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు భద్రత కోసం చాలామంది ఆ చెప్పులను మంచం కింద, తలవైపు లేదా తల దగ్గరే పెట్టుకుని పడుకుంటూ ఉంటాము. ఇది మనకు తెలియకుండానే మనం చేసే అతిపెద్ద పొరపాటు. ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల ఏ పని తలపెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి. ఇక చాలామంది రాత్రి పడుకునే ముందు భద్రత కోసం దిండు కింద డబ్బులు ఉన్న పర్సు పెట్టుకుని పడుకుంటూ ఉంటారు. ఇది అత్యంత దోషపూరితమైన చర్య. ఇలా దిండు కింద లేదా తల దగ్గర పర్సు, డబ్బులు, క్రెడిట్ కార్డులు లాంటివి పెట్టి పడుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. డబ్బుని ఎప్పుడూ లక్ష్మీ స్వరూపంగా భావించి బీరువాలో లేదా ఒక పరిశుభ్రమైన ప్రదేశంలో భద్రపరచాలి. తల కింద పెట్టుకుని పడుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది, దరిద్రం తాండవిస్తుంది, భరించలేనన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. సైకలాజికల్గా చూసుకుంటే డబ్బును తల కింద పెట్టుకోవడం వల్ల మనసు ఎప్పుడూ ఆ డబ్బు గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఖర్చులు, అప్పులు, లావాదేవీలు మెదడులో తిరుగుతూ ఉండి నిద్ర సరిగ్గా పట్టదు. ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ చేసే కామన్ తప్పు ఏమిటంటే మొబైల్ ఫోన్ను తల దగ్గరే పెట్టుకుని పడుకోవడం. గంటల తరబడి ఫోన్ చూస్తూ నిద్ర వచ్చే సమయానికి దాన్ని అలాగే పక్కన పెట్టుకుని నిద్రపోతారు. ఫోన్ను తల దగ్గర పెట్టుకుని పడుకుంటే అసలు ప్రశాంతమైన నిద్రే పట్టదు. స్మార్ట్ ఫోన్ల నుండి వెలువడే బ్లూ లైట్ మన శరీరంలో నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. దీనివల్ల నిద్ర చక్రం పూర్తిగా దెబ్బతింటుంది. పైగా ఫోన్ల నుండి వచ్చే రేడియేషన్ మెదడు కణాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మెసేజ్ వచ్చిన ప్రతిసారి వచ్చే లైటు, సౌండ్ వల్ల నిద్రకు భంగం కలుగుతుంది, చెడు కలలు వస్తాయి. అలాగే పడుకునేటప్పుడు తల దగ్గర విడిచిన బట్టలను అంటే ఉతకని మురికి బట్టలను మరియు ఆహార పదార్థాలను కూడా అస్సలు పెట్టుకూడదు. ఉతకని బట్టల్లో మన చెమట, ధూళి, బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి దుర్వాసనను వెదజల్లుతూ నిద్రను పాడు చేస్తాయి. వాస్తు ప్రకారం మురికి బట్టలు తల దగ్గర ఉంటే దరిద్రం పట్టుకుంటుంది, ఉన్న సంపదలన్నీ తరిగిపోతాయి. ఇక ఆహార పదార్థాల విషయానికి వస్తే ఏవైనా స్నాక్స్, పండ్లు, బిస్కెట్లు లాంటివి తల దగ్గర పెట్టుకుంటే వాటి వాసనకు చీమలు, బొద్దింకలు, ఎలుకలు వచ్చే ప్రమాదం ఉంది. అవి కుడితే అనవసరమైన రోగాలు వస్తాయి. పైగా అన్నం పరబ్రహ్మ స్వరూపం. దానిని పరుకునే మంచం మీద తల దగ్గర పెట్టుకోవడం ఎంతో దోషం. ఇలా చేస్తే భవిష్యత్తులో విపరీతమైన కష్టాలు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు చాలామందికి రాత్రి పరుకునే ముందు మందులు, టాబ్లెట్లు, సిరప్లు వేసుకుని ఆ మందుల డబ్బాను తల దగ్గరే పెట్టుకునే అలవాటు ఉంటుంది. కానీ ఇది ఏమాత్రం మంచివి కాదు. మందులను తల దగ్గర పెట్టుకుంటే మన ఉపచేతన మనసు, సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడూ అనారోగ్యం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇది కోలుకునే ప్రక్రియను నెమ్మదించేలా చేస్తుంది. మందులను ఎప్పుడూ ఒక డ్రాయర్లో కానీ ప్రథమ చికిత్స పెట్టెలో కానీ దాచి ఉంచాలి. అలాగే చాకులు, కత్తెరలు, బ్లేడ్లు, సూదులు లాంటి పదునైన వస్తువులను కూడా తల దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు.
వీటి వల్ల ప్రమాదవశాత్తు గాయాలయ్యే అవకాశం ఉండటమే కాకుండా వాస్తు ప్రకారం పదునైన వస్తువులు తల దగ్గర ఉంటే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు మనస్పర్ధలు వస్తాయి. మనసులో హింసాత్మక ఆలోచనలు పీడకలలు వస్తాయి. అలాగే నీళ్ల బాటిల్ లేదా నీళ్ల గ్లాసును నేరుగా తల పై భాగంలో కాకుండా కొద్దిగా పక్కకు ఉండేలా చూసుకోవాలి. తలపైనే నీరు ఉంటే జ్యోతిష శాస్త్రంలో చంద్రదోషంగా భావిస్తారు. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అలాగే పడుకునేటప్పుడు మన శరీరం నేరుగా అద్దంలో కనిపించకూడదు. అద్దం తల దగ్గర లేదా మంచానికి ఎదురుగా ఉంటే నిద్రలో మన శరీరం నుండి బయటకు వెళ్ళే నెగటివ్ ఎనర్జీ మళ్ళీ ఆ అద్దంలో పరావర్తనం చెంది మనకే తిరిగి వస్తుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఉదయం లేవగానే అద్దంలో మన ముఖం చూసుకోవడం కంటే మన అరచేతులను చూసుకుంటూ కరాగ్రీ వసతే లక్ష్మి అనే శ్లోకం చదువుకోవడం ఎంతో ఉత్తమం. నిద్ర అనేది మనకు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరం. మన పడక గదిని, మనం పడుకునే ప్రదేశాన్ని ఎంతో ప్రశాంతంగా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎటువంటి నెగిటివ్ వస్తువులు అక్కడ లేకుండా చూసుకుంటే మన మనసు ప్రశాంతంగా ఉండి దేవతల ఆశీస్సులు లభించి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతాము. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా గుర్తుంచుకొని ఈ నియమాలను పాటించండి. పడుకునేటప్పుడు పొరపాటున కూడా తల దగ్గర ఈ వస్తువులను ఏమాత్రం ఉంచకండి. కోరి కోరి మీ చేతులారా కష్టాలు తెచ్చుకోకండి. మంచి నిద్రను ఆస్వాదించండి. ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని గడపండి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చితే, మీ జీవితానికి ఉపయోగపడతాయి అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఉపయోగకరమైన విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బంగారం కంటే విలువైనది ఈ మొక్క. ఇది ఎక్కడ కనిపించినా వదలకండి. లెక్కలేనంత ధనం వచ్చి పడుతుంది అని పరిహార శాస్త్రం చెప్తోంది. ఈ భూమిపై ఎన్నో రకాల అద్భుతమైన మొక్కలు ఉన్నాయి. వాటిల్లో ప్రతి ఒక్కటి ఏదో ఒక విశిష్టతను కలిగి ఉంటుంది. ఈ భూమి మీద పనికిరాని మొక్క అంటూ ఏది దాదాపు 99% ఉండదు అన్నది వాస్తవం. ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుందో, ఎంత మోతాదులో వాడాలో తెలియక మనం దాన్ని పిచ్చి మొక్కగా చూస్తాం. కానీ ఆ మొక్కను ఎలా వాడాలో తెలిస్తే ఒక సాధారణ మొక్క కూడా మన ఆరోగ్యానికి రక్షగా నిలిచే శక్తివంతమైన ఔషధంగా మారుతుంది. ఈరోజు మనం రోడ్ల పక్కన, పొలాల కంచెల వెంట, పాడుబడిన ప్రదేశాలలో వందల సంఖ్యలో విరివిరిగా కనిపించే ఒక ప్రత్యేకమైన మొక్క గురించి తెలుసుకుందాం. అదే తలంబ్రాల చెట్టు. దీనిని శాస్త్రీయంగా లాంతానా కెమెరా అని పిలుస్తారు. ఆయుర్వేద శాస్త్రం ఈ చెట్టులోని ప్రతి భాగం, దాని ఆకులు, పువ్వులు, కాండం, వేర్లు అన్నీ ఏదో ఒక ఔషధ గుణాన్ని కలిగి ఉంటాయని చెప్తుంది. ఇది కేవలం ఒక కలుపు మొక్క కాదు, ఇది అనేక అద్భుతమైన ప్రయోజనాలను అందించే ఒక బహుముఖ మొక్క. ఈ అద్భుతమైన మొక్కను ప్రాంతాన్ని బట్టి, దానికి ఉన్న ప్రత్యేక లక్షణాల ఆధారంగా వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో దీనిని తరచుగా తలంబ్రాల చెట్టు అని అంటారు. దీని పువ్వులు ఒకే గుత్తిలో వివిధ రంగులలో కలిసిపోయి తలంబ్రాలను పోలి ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది. అలాగే దీని ఆకులను ప్రత్యేకంగా అత్తాకోడళ్ళ ఆకు అని కూడా పిలుస్తారు. ఈ పేరు వెనుక ఉన్న కారణం స్పష్టంగా తెలియకపోయినా అది దాని ప్రాచుర్యాన్ని సూచిస్తుంది. కొన్ని ప్రాంతాలలో దీనిని దాని ముళ్ళ లేదా పొద రూపం కారణంగా గాజు కంప లేదా పులి కంప అని కూడా పిలుస్తారు. దాని అందమైన రంగురంగుల పూల గుత్తుల వల్ల దీనికి నవరత్నాల పూలు అనే పేరు కూడా వచ్చింది. ఈ పేర్లు అన్నీ ఈ మొక్కకు ఉన్న విభిన్న లక్షణాలను, దాని పట్ల ప్రజలకు ఉన్న పరిచయాన్ని తెలియజేస్తాయి. ఇది పేరుకు చెట్టులా కనిపించినా నిజానికి ఇది ఒక పొద జాతికి చెందిన మొక్క. ఇది నేల నుండి అనేక శాఖలుగా విస్తరించి దట్టంగా పెరుగుతుంది. ఈ మొక్కలు పొలాలకు చుట్టూ కంచెలా ఉంటే ఆ పంటలకు పురుగుల బెడద ఉండదని రైతులు బలంగా నమ్ముతారు. మరి ఈ మొక్కతో ఏం చేస్తే లెక్కలేనంత ధనం వచ్చి పడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ఔషధ మొక్కలన్నిటికీ
ఆ నారాయణుడే అధిపతి. కనుక ఓం శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఈ తలంబ్రాల చెట్లు మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రోడ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలలో ఇవి బాగా పెరుగుతాయి. వీటి పువ్వులు చూడగానే అందరినీ ఆకర్షిస్తాయి. ఒకే పువ్వుల గుత్తిలో అనేక రంగుల పూలు ఉండటం ఈ చెట్టు యొక్క ప్రత్యేకత. ఈ రంగురంగుల పూలు పిల్లల్ని చాలా ఆకర్షిస్తాయి. పిల్లలు ఈ పూలతో రకరకాల ఆటలు ఆడుకుంటూ ఉంటారు. ఈ పువ్వులు చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తాయి. పొలాలకు రక్షణగా కంచెలుగా వీటిని పెంచుకుంటూ ఉంటారు. వీటి పూలలోని తేనెను పక్షులు, తేనెటీగలు, సీతాకోక చిలుకలు తీసుకుంటూ ఉంటాయి. సీతాకోక చిలుకలు ఈ చెట్లపై వాలినప్పుడు ఆ దృశ్యం చూసేవారికి చాలా అందంగా కనిపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో ఈ చెట్ల పొదలను ఫర్నిచర్ తయారు చేయడానికి అలాగే కంచెలుగా కూడా ఉపయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఈ పొదల కర్రలను బుట్టలను అల్లడానికి ఉపయోగిస్తారు. ఈ బుట్టలలో వారు మామిడి పండ్లను ఒక చోటి నుండి ఇంకొక చోటికి తరలించడానికి అలాగే మార్కెట్లో మామిడి పండ్లను అమ్ముకోవడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్కకు మన పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. అమావాస్య రోజు ఈ తలంబ్రాల చెట్టు యొక్క చిన్న కొమ్మలను తెచ్చి ఇంటి ప్రవేశ ద్వారం వద్ద కట్టడం ద్వారా లేదా ఇంటి ముందు అంటే గేటు దగ్గర పెట్టడం ద్వారా నరఘోష, చెడు దృష్టి లేదా చెడు శక్తుల ప్రభావం తొలగిపోతుంది. ముఖ్యంగా ప్రతికూల శక్తుల నుండి ఇంటిని రక్షించడానికి ఈ కొమ్మలను ఒక రక్షణ కవచంగా భావిస్తారు. శత్రువుల నుండి రక్షణ పొందడానికి ఈ మొక్క వేరును సేకరించి ఆ వేరును శుభ్రంగా కడిగి ధూపం చూపించి తర్వాత ఆ వేరును తావీదులో పెట్టి ఆ తాయెత్తును మెడలో ధరిస్తే శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది. అయితే ఇది చాలా గోప్యమైన పద్ధతి కనుక ఎవరికీ చెప్పకుండా ఈ తాయెత్తును ధరించాలి. అలాగే చిన్నపిల్లలకు దిష్టి దోషం తగిలితే ఈ చెట్టు కాయలను తెచ్చి ఆ కాయలను ఎడమ చేతిలో పట్టుకుని ఆ కాయలతో దిష్టి తీసి తర్వాత వాటిని నిప్పుల్లో పడేయాలి. ఇలా చేస్తే సులభంగా దిష్టి దోషం తొలగిపోతుంది. ఇక ధనలాభం కలగాలని కోరుకునేవారు ఈ తలంబ్రాల చెట్టు యొక్క పండిన కాయలు ఉంటాయి కదా, ఆ కాయలను తెచ్చుకొని ఆ కాయలను కచ్చా బిచ్చాగా దంచి వాటర్లో కలిపి ఆ వాటర్లో చిటికెడు పసుపు కలిపి ఆ తర్వాత ఈ వాటర్ని మీ ఇంటి చుట్టూ రక్షణలుగా చల్లుకోవాలి. అలా చల్లుకుంటే మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా వెంటనే బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మీ ఇంటి వైపు డబ్బు అట్రాక్ట్ అవుతుంది. లెక్కలేనంత ధనం వచ్చి పడుతుంది. ఇవన్నీ శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారాలు. ఇలా పరిహారాల పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా ఈ తలంబ్రాల మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ తలంబ్రాల చెట్లపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఈ పరిశోధనలలో ఈ మొక్కలు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ మరియు ఫంగిసిడల్ గుణాలను కలిగి ఉన్నాయని నిరూపించింది. ఈ చెట్టును క్యాన్సర్, కుష్టి వ్యాధి, చికెన్ పాక్స్, ఆస్మా, తట్టు, వివిధ చర్మ వ్యాధులు, కీళ్ల వ్యాధులు, దగ్గు, తలనొప్పి వంటి అనేక రకాల అనారోగ్యాలకు ఔషధంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా గిరిజన ప్రజలు ఈ చెట్లను ఔషధంగా ఎక్కువగా వాడుతూ ఉంటారు. వీటి ఆకులకు మన ఇంట్లో దోమలను తరిమి కొట్టే గుణం కూడా ఉంటుంది. వీటి ఎండిన ఆకులను మనం ధూపంలాగా మండిస్తే ఆ పొగకు దోమలు ఇంట్లో నుంచి బయటకు పారిపోతాయి. దీనికోసం మీరు ఎండిన ఆకులను సేకరించాలి లేదా పచ్చి ఆకులను నీడలో బాగా ఆరబెట్టాలి. ఆకులు పూర్తిగా ఎండిన తర్వాత ఒక గుప్పెడు ఆకులను మట్టి మూకుళ్ళలో వేసి దానిపై ఒక కర్పూరం బిళ్ళను పెట్టి మండించాలి. దాని నుంచి పొగ వస్తుంది. ఈ పొగ వస్తున్న మూకుడును ఇంటి నడి మధ్యలో ఉంచి తలుపులు, కిటికీలు అన్నీ మూసివేయాలి. 5 నిమిషాల తర్వాత ప్రధాన ద్వారం తెరిచి ఇంకొక 5 నిమిషాలు అలాగే ఉంచాలి. ఇలా చేయటం వల్ల చావకుండా మిగిలిన దోమలు ప్రధాన ద్వారం గుండా బయటికి పారిపోతాయి. ఇక ప్రధాన ద్వారం మూసివేసి హాయిగా నిద్రపోవచ్చు. ఇప్పటికీ చాలా గ్రామాలలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ ఆకులను ఇలా దోమలను పారద్రోలడానికి వాడుతూ ఉంటారు. పాలిష్ చేయడానికి కూడా వీటి ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు. వీటి ఆకులను బాగా నలిపి ఆ రసంతో ఫర్నిచర్పై పాలిష్ చేస్తూ ఉంటారు. వీటి కాయలు చిన్న ద్రాక్ష గుత్తిలా కనిపిస్తూ ఉంటాయి. అవి పండిన తర్వాత నల్లగా మారుతాయి. వీటి గురించి తెలుసుకునే క్రమంలో కొన్ని పరిశోధనల ద్వారా ఇవి విష ప్రభావం కలిగి ఉంటాయని తెలిసింది.
కానీ చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా పిల్లలు వీటి కాయలను సేకరించుకుని ఇష్టంగా తింటారు. కానీ వారు ఎటువంటి విష ప్రభావానికి గురి అవ్వలేదు. పైగా పిల్లలు వీటి కాయలను చాలా ఇష్టంగా తింటారని తెలిసింది. ఇది ఒక విచిత్రం. వీటి ఆకులను పాము కాటు విషయానికి విరుగుడుగా గిరిజనులు ఔషధంగా వాడుతూ ఉంటారు. పాము కాటు వేసిన ప్రదేశంలో వీటి ఆకులను నలిపి ఆ రసం తగిలేలాగా అంటిస్తే విష ప్రభావం తగ్గుతుందని వారి నమ్మకం. వీటి ఆకులను వేడి నీటిలో వేసి ఆ ఆవిరిని పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ఉదాహరణకు జలుబు, దగ్గు వంటివి నయమవుతూ ఉంటాయి. కీళ్ళ నొప్పి లేదా కీళ్ల వాతం ఉంటే వీటి ఆకులకు ఆముదం రాసి కొద్దిగా వేడి చేసి కీళ్లపై కట్టుకుంటే నొప్పి తగ్గుతుంది. పురుగులు కుట్టిన ప్రదేశంలో కూడా వీటి ఆకులను నలిపి రసం తగిలేలాగా అతికిస్తే విష ప్రభావం తగ్గుతుంది. కొన్ని ప్రాంతాలలో వీటి ఆకులను కుష్టివ్యాధి నివారణలో కూడా వాడుతూ ఉంటారు. ఫిలిప్పీన్స్ దేశంలో ఈ చెట్టు ఆకుల కషాయాన్ని నోట్లో వేసుకుని పుక్కిలిస్తారు. ఇలా చేస్తే పంటి నొప్పి వంటి సమస్యలు పోతాయి. ఈ చెట్టు ఆకులు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను ప్రదర్శిస్తాయి. కాబట్టి ఈ ఆకుల రసాన్ని చిన్న గాయాలు, పుండ్లపై రాస్తే త్వరగా మానిపోతాయి. వీటి ఎండిన పువ్వులను క్షయవ్యాధి నిర్మూలనకు ఔషధంగా వాడతారని కొన్ని సాంప్రదాయాలు చెప్తూ ఉన్నాయి. వీటి ఆకులను కొన్ని ప్రదేశాల్లో చర్మ వ్యాధులపైన అంటే గజ్జి, తామర, తట్టు, ఆటలమ్మ, చికెన్ ఫాక్స్, దద్దుర్లు లేదా చిన్న అమ్మవారు వంటి వాటికి ఔషధంగా వాడుతూ ఉంటారు. పశువులు ఈ మొక్కలను ఎక్కువగా తినకూడదు. ఈ చెట్టు ఆకులను జంతువులు అంటే మనం పెంచుకునే గేదెలు, మేకలు, గొర్రెల వంటివి తినకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే అవి కొద్దిగా తినవు, ఎక్కువ మొత్తంలో తింటాయి. ఇలా ఎక్కువ మొత్తంలో తింటే ఈ మొక్క వాటికి విషంగా మారి వాటి మరణానికి కారణం కావచ్చు. కాబట్టి ఈ మొక్కలు మీ పెంపుడు జంతువులకు అందుబాటులో లేకుండా చూసుకోండి. ఈ చెట్టు గురించి పూర్తిగా తెలియక ఇప్పటి వరకు చాలామంది దీన్ని పనికిరాని చెట్టుగా భావిస్తూ ఉన్నారు. దీని అనేక ఉపయోగాలు తెలియక మనం దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఈ చెట్టును పీకి పారేయకుండా దీన్ని రక్షించుకుంటే అది మనకు, మన పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. కనుక మీరు కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్న ఈ తలంబ్రాల మొక్కతో ఈ చిట్కాలను పాటించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.